బీభత్సంగా ఆన్సర్లు ఇచ్చారు అండ్ భయంకరంగా ఆడారు. ఇన్ని అద్భుతాలు జరిగాక, ఈ ఘోరాలు నేరాలు దగ్గర నుంచి చూశాక, ఇప్పుడు అయినా సరే నాకు బుద్ధి రాదు కదా, నేను మళ్ళీ ప్రశ్నలు అడుగుదాం డిసైడ్ అయ్యా. ఓకే, ఈసారి మామూలు క్వశ్చన్ కాదు, కొంచెం నాలాంటి తెలివితేటలు ఉన్న వాళ్ళు మాత్రం ఆన్సర్ చేయగలిగే క్వశ్చన్. ఆకులు లేని అడవుల్లో ఆకలి లేని జంతువు జీవాల్ని వేటాడింది ఏంటని మీరు ప్రతిసారి ఈ షో అయిపోయేంత వరకు ఎప్పుడు మైక్ తీసుకున్నా ఫస్ట్ అబ్బా అని అప్పుడు మాట్లాడాలి. ఓకేనా? వెరీ గుడ్. దువ్వెనా? ఎందుకు అలాగా? ఆకులు లేని చెట్టు, ఆకలి లేని జంతువు అంటే కోమ్. అలా చీపురు ఎందుకు కాకూడదు? బట్ అక్కడ ఆకులు లేవు కదా, అందుకేగా చీపురు అన్నా. అబ్బా అబ్బా బట్టతలనా? బాల్ హెడ్. తెలుగులో చెప్పు. నాకు తెలుగు రాదు కదా. నాకు అదొకటే వచ్చు కదా. చెప్పమ్మా. బట్ట తలాను. బట్టతల. కానీ వాళ్ళ షో అయిపోయే లోపల ఆయన ఒక పాట పాడాలి మనం. అది కూడా ఏ పాట అంటే టప్పు 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 రీ. అది ప్రాక్టీస్ చేస్తాడు బ్యా. నా అంత పిచ్ ఉంటుంది అనుకున్నాను నేను, బట్ డెఫినెట్ గా ఒకళ్ళకు ఉంది. దువ్వెన ఇస్ రైట్ ఆన్సర్. ఓకే, ఇంకోటి అడుగుతా అయితే. చిట్టపట్ట చినుకులు, చిటారి చినుకులు ఎంత రాలినా చప్పుడు రావు. అబ్బా మళ్ళీ మళ్ళీ అబ్బా. కనురెప్పలు. రాంగ్ ఆన్సర్. నక్షత్రాలు. ఏ ఎలాగా హావు అవి పడితే సౌండ్ రావు గానా? నక్షత్రాలు పడితే సౌండ్ రా. జేబులు వేసుకున్నావు నువ్వేమన్నా? నక్షత్రాలు పడితే సౌండ్, నక్షత్రాలు ఎలా పడతాయి భయ్యా? మరి పిచ్చోళ్ళ కనిపిస్తా కానీ పిచ్చోళ్ళు చేస్తారండి. అబ్బా కన్రెప్పలు అన్నయ్య. అబ్బా కన్రెప్పులు కాదు చెల్లమ్మా. రాంగ్ ఆన్సర్. ఏ స్కూల్ అమ్మా నువ్వు? బీటెక్. బీటెక్. స్కూల్ పేరే బీటెక్? సిద్ధార్థ కాలేజ్. సిద్ధార్థ కాలేజ్. ఓకే, వెరీ గుడ్. కన్నీళ్లు. రైట్ ఆన్సర్. ఓకే, ఈసారి సీరియస్ క్వశ్చన్ అడుగుతా. ఒకవేళ చాలా మంది మనం ఉన్నది కాకుండా ఇంకోలాగా మారితే బాగుండని చాలా సార్లు అనుకుంటాం. అలా అప్పుడు మనం వస్తువుగా మారాలనుకుంటే ఏ వస్తువుగా మారుతారు, ఎందుకు మారుతారు? పార్కులో తుప్పల్లాగా. ఈ మధ్యన తుప్పల్లో అవి వాడలేదు భయ్యా. అబ్బా పవన్ కళ్యాణ్ మెల్లో ఎర్రకండోలా మారాలనుకుంటా. అబ్బా పవర్ స్టార్ చేతిలో గన్నులా మారాలనుకుంటున్నా. దాన్ని ఆపే శక్తి నీకు నాకు ఎవరికి తరం కాదు. ఆయన నెక్స్ట్ సినిమా గన్ వాడకపోతే ఏం చేస్తా? ఇంట్లో కూర్చుంటా ఖాళీగా ఇలాగా. ఆయన ఒక మిషన్ గన్ అన్న. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోయాడు ఈయన. వెరీ గుడ్, కూర్చో. అబ్బా గిన్నెస్ బుక్ లో మారాలి. గిన్నీస్ బుక్ లో మారుతావా? ఎందుకు గిన్నీస్ బుక్? గొప్ప వాళ్ళందరూ నాలోనే ఉంటారు కదా. చదువుకోవడానికి పేజీలు తప్ప. అబ్బా అబ్బా మీరు సిగ్గుపడకండి, నాకు చచ్చిపోవాలనిపిస్తుంది. ముమ్మద్ ఖాన్ చేతిలో ఫోన్ గా మారాలనుకుంటా. ఎందుకు? వాళ్ళ బాయ్ ఫ్రెండ్స్ అందరికి ముద్దు పెడతారు కదా. ఇవాళ పొద్దునుంచి ఎవరు తగలలేదు అనుకున్నా. మైక్ పక్కన అబ్బాయికి ఇచ్చి ఈ 2000తో నీ కాలు బొట్టన వేలు పట్టుకో. నాన్న ఓటేయండి సాది. థ్యాంక్ యూ, కూర్చోమ్మా. ఏ సైలెన్స్ సైలెన్స్, అన్నలేసి. అబ్బా అమ్మాయి చేతిలో కుక్క పిల్లలా మారాలనుకుంటున్నాయా? ప్రస్తుత పరిస్థితి అదేగా మంది. అమ్మాయిలు బాయ్ ఫ్రెండ్ల కంటే అబ్బాయిల్ని కుక్క పిల్లల్ని మంచిగా ఆడించడం, ఎత్తుకొని ముద్దులు పెట్టడం చేస్తుంటా ఉంటారు. అందుకు అమ్మాయి చేతిలో కుక్క పిల్లలా మారాలనుకుంటున్నా. బాగుంది, నీ స్పీచ్ చాలా బాగుంది. కానీ యాక్చువల్లీ మనం జంతువు అనుకున్నావు, వస్తువు అనుకున్నావు. నువ్వేం చేసావు? సరే ఒకసారి రా. ఇప్పుడు 2 ఎక్స్ప్రెషన్లు మారుతూ ఉండాలి. నేను చెప్తుంటా. కోపంగా ఉన్న బాయ్ ఫ్రెండ్, కోపంగా ఉన్న కుక్క పిల్ల. ఓకే, ఇప్పుడు కోపంగా ఉన్న బాయ్ ఫ్రెండ్ ఎలా ఉంటుంది ఎక్స్ప్రెషన్? ఈయన కృష్ణరాజు గారు, కృష్ణ గారి సినిమాలు ఎక్కువ చూసారు కూడా. ఓకే, ఇప్పుడు కోపంగా ఉన్న కుక్క పిల్ల. రొమాంటిక్ గా ఉన్న బాయ్ ఫ్రెండ్. ఇప్పుడు రొమాంటిక్ గా ఉన్న కుక్క పిల్ల. వెరీ గుడ్. ఈయనలో కూడా మంచి యాక్టర్ ఉన్నాడు అబ్బా. క్లాప్స్ కొనండి. మంచి పాట పాడతాడు బ్రదర్. అది కూడా డాన్స్ చాలా మంచి. నాకు పాటే కావాలి. అది కూడా ఏదైనా రాతో పాట వచ్చేలాగా. రగులుతుంది మొగలి పద. వెరీ గుడ్. ఎక్కడ పాడేవారు?
పాట చెప్పావు, ఏ పాట నీకు ఏదైతే వచ్చో ఆ పాట పాడు. అడగండి అమ్మా గర్ల్స్, అడగండి. ఏదో ఒక రాగం పిలిచింది వేళ నాలో జగమంతా కలిసి. బా ఇప్పుడు బాగుంది. అయ్యో ఆపేసావా? ఏంటో ఇప్పుడు బాగుంది విన్నారు కనుకున్నారు, ఆపేశారు. వెరీ గుడ్, థ్యాంక్ యూ. రే చేతులు గట్టి ఇటు చూస్తావేంట్రా? నేను సీసీ కెమెరా మారాలనుకుంటున్నా. ఏం మారతా? సీసీ క్యామ్ అంటే ఏంటి అర్థం? అన్ని నిజాలు బయట ఫుల్ పెడతాను. ఫామ్ ఏంటి? సీసీ కెమెరా, సీక్రెట్ కెమెరా. సీక్రెట్. ఈ మధ్యన సీత అంటున్నారు, ఎస్తా అనట్లేదా? అంటే అందరి బయట పెడతా. ఏది? ఏ తప్పుగా అర్థం చేసుకోవద్దు. నాకు అవేం వద్దు, నాకు సీసీ అంటే ఏంటో చెప్పు. చోటా చాంపియర్ అంట. క్యామ్ కార్డర్ ఉంటాం. క్యాంప్ కార్డర్. కార్డర్ ఇంత అమ్మాయి కూడా ఏంటి ఆన్సర్ చెప్పా కూడా. క్లోజ్ సెకండ్ ఆన్సర్ చెప్పా కూడా కాదు, క్యాంప్ కార్డర్ అంట. అంటే డిపార్ట్మెంట్ కి ఎంతో హెల్ప్ ఉంటుంది. అలా మరి ఎవరెవరు ఏం చేస్తున్నారో చూస్తాం. చూసేసి రాజకీయ నాయకులు అందరూ ఇట్లా మొత్తం విషయాలు బయట పెడుస్తాం. నిన్ను నేను ఓదారుస్తా కాసేపు కూర్చో. లిప్స్టిక్ బాయ్. లిప్స్టిక్ అవుతా? ఎందుకంటే అమ్మాయిలు పంది పెదాలు వేసుకొని అలా ఇలా రుద్దుతారు. నువ్వు పంది పెదాలన్నావు ఇప్పుడు వాళ్ళని. మైక్ పక్కన పైకి నువ్వు కిందరా. అమ్మాయిలు గెట్ రెడీ, లైన్ లో రావాలమ్మా. రెడీ అమ్మాయిలు రండి. లైన్ లో మీరు లైన్ లో నుంచండి, మీరు లైన్ లో ఉండాలి. పద్ధతిగా కొట్టాలి, కొడితే కూడా. రెడీ అమ్మా, ఇలా కొట్టి అలా వెళ్ళిపోవాలి. ఓకే అందరు లైన్ లో రెడీ నాన్న. తొందరగా టైం అయిపోతుంది. వెల్డన్, కంగ్రాచులేషన్స్ బ్రదర్. ఒక్క ఫైనల్ షాట్ దా, ఒక్క ఫైనల్ షాట్. పాపం అమ్మాయి పాపం ప్రిపేర్ అయింది. దా భయ్యా, నాకేం తెలియదు, సారీ. హిస్ ఫౌండేషన్ వాజ్ వెరీ స్ట్రాంగ్ బట్ ఇట్ బికేమ్ రెడ్. అద్భుతమైన ఆన్సర్ ఇచ్చినప్పుడు అలాంటి సన్మానాలు జరుగుతాయి. అబ్బా నితిన్ కి వాచ్ లో మారదాం అనుకుంటా. నితిన్ కి వాచ్ లో మారుతావమ్మా? ఏమ్మా? ఎందుకంటే తన టైమింగ్ చూసుకుంటాడుగా, ఒకవేళ తనకు లక్ జరిగితే ఉంటదిగా. చాలా కాంప్లికేటెడ్ ఆన్సర్ ఇది. తన టైం బాగుంటే అంటాడంట వాచ్ని. థ్యాంక్ యూ, కూర్చోండి. ప్రదీప్ మీకు ఒకటి చెప్పాలి, అంటే వేరే లాంగ్వేజ్ లో. చెప్పండి. మీ తుమాషి ప్రేమ్ కర్ అర్థమవుతుందా? किस्मत इसमें है हवा नाही तुझ्याशी प्रेम करते. इतने मौसम में इतने एकदा इडली सांबार प्रपोज करणार का तुम्ही मला? గులాబ్ జామ్ నల్లగా ఉంటుంది. yes yes డౌట్ లేదు, అందులో తప్పలేదు. एकदा प्रपोज करणार का? మబ్బేసినప్పుడు వర్షం రాకుండా ఎలా ఉంటుంది? కాకి నల్లగా ఉన్నంత మాత్రం రెట్ట తెల్లగా ఉంటుందని గ్యారంటీ ఏంటి? థ్యాంక్ యూ సో మచ్, సో స్వీట్, ఐ లవ్ యూ టూ. రాఘవేందర్ గారి సినిమాలో యాపిల్ లాగా మారతా. కుళ్ళిపోతావు భయ్యా, కుళ్ళిపోతావు, ఎక్కువ రోజులు ఉండలేవు. అబ్బా నేను అదే సినిమాలో యాపిల్ ని కట్ చేసి కత్తిలా మాట. ఇప్పుడే ఆయన బూడిద మీద పాలు పోసావు మనం. అబ్బా నేను గర్ల్స్ హాస్టల్లో అద్దంలా మారాలనుకుంటున్నాను. ఎందుకు గర్ల్స్ హాస్టల్లోనే అర్థం ఎందుకు అవ్వాలి? ఎందుకంటే వాళ్ళ అందాలను చూడొచ్చని. ఎప్పటికైనా పగలాల్సిందే భయ్యా. బతుకున్న కాసేపు చాలు భయ్యా జీవితానికి, అద్దం జీవితానికి. ఇంకా అర్థంలాగే ఉండాలి, ఇంకేం చేయరు. రామ్ గోపాల్ వర్మ హ్యాండ్ లో పెన్ను 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 పెన్నా ఇది పేరు గురించి ఎందుకు మాట్లాడుకుంటాడా అనుకున్నాను. ఎందుకు ఆయన రాస్తాడారా? ఇష్టం వచ్చింది రాస్తాడు కదా. ఇష్టం వచ్చింది రాస్తాడా? అయ్యో విన్నారా సార్, గురువు గారు? అబ్బా నేను వంకాయలా మారాలనుకుంటున్నాను. వంకాయ? ఎందుకంటే అందరు దురదతో కోరుకుంటారు కాబట్టి. దురదొస్తే వంకాయతో కొక్కుంటారా? వంకాయ ముట్టుకుంటే దురదొస్తుంది. వంకాయ ముట్టుకుంటే దురదొస్తుందా? తింటే దురదొస్తుంది. యా. మీరు వంకాయగా మారదాం అనుకుంటున్నారు? యా, ఎందుకంటే అందరినీ కోరుకునే చేయొచ్చు కదా. అబ్బా నేను కట్టప్ప గుండులా మారదాం అనుకుంటున్నా. ఎందుకంటే ప్రభాస్ కాలు టచ్ చేయొచ్చు. కట్టప్ప గుండులా మారితే ప్రభాస్ కాల్ పెడతాడు కాబట్టి. అయ్యో ఫస్ట్ పార్ట్ లో పెట్టాడు, సెకండ్ పార్ట్ లో పెట్టాడు. ఇంకా అబ్బా ఏమిట్రా
నువ్వు అబ్బా అంటే అన్న ఇది ఫ్రిడ్జ్ లో ఫ్రిడ్జ్ లో ఫ్రిడ్జ్ లో ఏయ్! ఏయ్! ఏయ్, చెప్పారు. మా బాయ్ ఫ్రెండ్ వాడి స్వెటర్ లా మారుదాం అనుకుంటా. నేను పోతా నా వల్ల కాదు రే, నేను పోతా. ఆంటీ ఇది విన్నారా? నేను ఐస్ క్యూబ్ లా మారాలనుకుంటున్నా. ఎందుకమ్మా? మందులో కలుపుకొని తాగుతారు, కసేపేక కరిగిపోతావు అమ్మా. కడుపులో చల్లగా ఉంటది కదా. మా వాళ్ళు దరిద్రులమ్మా, పెగ్గుకి మార్చేస్తారు ఐస్ క్యూబ్ ని. అబ్బా నేను క్యాండిల్ మారాలనుకుంటున్నాను, ఆరిపోతూ కూడా వెలుగునిస్తుంది కదా. తాను కరిగిపోతున్నా ఇంకోళ్ళకి వెలిగి అబ్బా. థ్యాంక్ యూ ఫర్ ది ఆన్సర్స్.